సియాజ్ అనే కాదు, అసలు ఏ కార్ అయినా జనరల్ సర్వీస్ అంటే ఏంటి? ఏమేం చేస్తారనేది ఇప్పుడు మీకు చెప్తాను. మీకు కార్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతది. నార్మల్‌గా జనరల్ సర్వీస్ అంటే ఏంటంటే నార్మల్ సర్వీస్ అన్నమాట. అంటే ఇంజిన్ ఆయిల్ రీప్లేస్ చేయాలి, కూలెంట్ ఆయిల్ రీప్లేస్ చేయాలి, బ్రేక్ ఆయిల్ రీప్లేస్ చేయాలి. ఏదన్నా ఎక్స్‌ట్రా కంప్లెయింట్స్ ఉంటే ఆ కంప్లెయింట్స్ చూడాలన్నమాట. బ్యాటరీ చెకప్ చేయాలి. స్పార్క్ ప్లగ్స్ అనేవి ఉంటాయి. అవి రీప్లేస్ చేయాలి. ఇంకేమన్నా మీకు బ్రేక్ ప్యాడ్స్ కానీ, డిస్క్ ప్యాడ్స్ కానీ సరిగ్గా వర్క్ అవ్వకపోతే అవి మార్పిచ్చుకోవాలి. వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అనేది గూడా చేసుకుంటే బెటర్. లేదు నేను పెద్దగా తిరగలేదు, అక్కర్లేదంటే అక్కర్లేదు. మోస్ట్‌లీ జనరల్ సర్వీస్ అంటే ఇవే ఉంటాయన్నమాట. ఇంకా అది కాకుండా ఇంకేదన్నా అడిషనల్‌గా ఉందంటే అది మేజర్ సర్వీస్ అయిపోయిద్ది. అందులో ఇంకా చాలా వస్తాయన్నమాట. సస్పెన్షన్ చెకప్ కానీ, క్లచ్ ప్లేట్స్ చెకప్ గానీ, ఎలా ఉంది ఏంటనేది అవి మేజర్ సర్వీసు. నార్మల్‌గా జనరల్ సర్వీస్ చేపిస్తే నా వెహికల్‌కైతే అప్రాక్సిమేట్‌లీ 5000 దాకా అయింది. నేను అన్ని ఆయిల్స్ టాపప్ చేయించాను. ఏసీ ఫిల్టర్ మార్పిచ్చాను. బ్యాటరీ హెల్త్ కూడా చెక్ చేయించాను. క్లచ్ ప్లేట్స్ నార్మల్ ఎవ్రీథింగ్ నేను ఒకసారి మొత్తం చూపిచ్చాననమాట. ఇది మీరు షోరూమ్‌లో చేసినా, బయట చేయించుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. మీరు మీ కార్‌కి మీరేం చేయాలనేది మీరు చెప్పండి. ఏదో మీరు కార్ తీసుకెళ్లారు, వాడు చెప్పాడు, మీరు విన్నారు, వాడు ఊగొట్టాడు, మీరు ఊగొట్టారని చేయించుకోవటం కాదు. మీకు అంటే అందరికీ తెలియాలని లేదు, అందరికీ తెలుసు అని కాదు. తెలియనోళ్ళు తెలుసుకోండి. తెలిసినోళ్ళు నేను చెప్పింది కరెక్టా కాదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం కార్ రిపేర్‌కి ఇస్తున్నామంటే వాడు ఏం బాగు చేస్తున్నాడనేది మనకు తెలియాలి. వాడేదో చేశాడులే మనం డబ్బులిచ్చాంలే, తెచ్చుకున్నాంలే అన్నట్టుంటే అది అంత ఫెయిర్ అనిపియదనమాట. నార్మల్‌గా జనరల్ సర్వీస్ అంటే నేను చెప్పిందే చేస్తారనుకుంటున్నాను. అది కాకుండా ఇంకేమన్నా చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు కూడా కార్ ఉంటే దాన్ని జనరల్ సర్వీస్ చేయించి ఎన్నాళ్ళయింది? దానికి ఎంత ఖర్చయిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని టచ్‌లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోలెడన్ని.